నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. సీనియర్ నాయకులు, కార్మిక నాయకుడు కాబట్టి సంగయ్య గారి 9వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభ అధ్యక్షులు, వేదికమైనటువంటి పెద్దలు, ప్రియమైన కామెంట్స్. సంగయ్య గారు మరణించి 9 సంవత్సరాలైన సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించేదాని కోసం మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. సంగయ్య గారు తన చిన్నతనం నుంచే, విద్యాభ్యాసం నుంచే వామపక్ష ఉద్యమం వైపు ఆకర్షితులై మొట్టమొదటిగా నక్సలైట్ పార్టీ దాని వైపు ఉండి ఆ తర్వాత సిపిఐ పార్టీలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో పార్టీ ఎక్కడ బాధ్యత ఇస్తే అక్కడికి పోయి పనిచేసి కమ్యూనిస్ట్ పార్టీని, కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని జిల్లాలో విస్తరించే దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం జరిగినటువంటి భూ పోరాటాలు, ముఖ్యంగా బయ్యారం ప్రాంతంలో, వినోబానగర్ ప్రాంతంలో జరిగినటువంటి భూ పోరాటంలో కాబట్టి సంగయ్య గారు ప్రత్యక్షంగా పాల్గొని అక్కడ పేదవాళ్ళకి కొన్ని వందల ఎకరాలు పేదవాళ్ళకి సంపాదించి పెట్టిన దాంట్లో ఆ ఉద్యమంలో కాబట్టి సంగయ్య గారు ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆ తర్వాత ఖమ్మం పట్టణ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసింది. ఈ పట్టణంలో బహుశా అన్ని వర్గాల ప్రజలకి, అటు వ్యాపారస్తుల దగ్గర నుంచి, డాక్టర్ల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, సామాన్య పేద ప్రజల వరకు అన్ని వర్గాల ప్రజలకు కూడా సంగయ్య గారు చాలా సుపరిచితులు. ఆయన తెలియనటువంటి వాళ్ళు బహుశా ఖమ్మం పట్టణంలో ఎవరు ఉండరు. సిపిఐ సంగయ్య గారుగా అందరికీ సుపరిచితులుగా ఆయన అంతకాలం పనిచేసినా కూడా ఎవరికి కూడా ఎటువంటి హాని లేకపోతే ఘర్షణలు ఆ వైపుగా ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటారు. అందరితోటి కలిసిమెలిసి ఉంటూ ముఖ్యంగా కార్మిక వర్గానికి అనేకమైనటువంటి సంఘాలని ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసే దాంట్లో కాబట్టి సంగయ్య గారు ప్రధానమైన పాత్ర పోషించారు. అందుకనే ఆ సంఘాలన్నిటికీ కూడా సంగయ్య గారు అధ్యక్షుడు ఉండేటువంటి, గౌరవ అధ్యక్షుడు గారు అన్ని సంఘాలు ఏర్పాటు చేశారు. సేఫ్టీ వర్కర్స్ అని, రిక్షా వర్కర్స్ అని, ఆటో వర్కర్స్ అని, లేకపోతే సినిమా హాల్ వర్కర్స్ యూనియన్ అని, లిక్కర్ వర్కర్స్ యూనియన్, అమాలి యూనియన్, ఇట్లా అనేక సంఘాలని ఏర్పాటు చేసి ఆ సంఘంలో ఉన్నటువంటి కార్మికులకి వాళ్ళ హక్కుల్ని సాధించి పెట్టే దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాడు. అదేవిధంగా పువ్వాడ నాగేశ్వరరావు గారు శాసనసభ్యులుగా ఉన్నటువంటి కాలంలో కూడా ఆయన నగర కార్యదర్శిగా ఉండి అటు ప్రజలకి, వ్యాపారస్తులకి, ఇటు పార్టీకి ఒక అనుసంధానంగా ఉండి వాళ్ళకే సమస్యలు వచ్చినా వాటిని నాగేశ్వరరావు దగ్గర రిప్రజెంటేషన్ చేపించి ఆ సమస్యను పరిష్కారం చేయడంలో కాబట్టి సంగయ్య గారు ప్రధానమైన పాత్ర పోషించాడు. అప్పుడు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఉండి కోరికే గారు, సంగయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ వాడిని దాన్ని వినిపించే దాంట్లో ఆయన పుట్టుకొచ్చారు. ముఖ్యంగా ఎప్పుడు కూడా సంగయ్య గారు వామపక్ష ఐక్యతను కోరుకునేవాడు. కమ్యూనిస్టు ఉద్యమం చీలిక వల్ల కమ్యూనిస్టు ఉద్యమానికి నష్టం జరిగింది. అదేవిధంగా ప్రజలకు కూడా కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యత లేకపోవడం వల్ల నష్టం జరుగుతుందని, కమ్యూనిస్టులు ఐక్యం కావాలని ఎప్పుడు మాట్లాడుతుండేవాడు. ఆయన చివరి వరకు కూడా ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా కమ్యూనిస్టుల ఐక్యత అయితేనే ఈ దేశానికి ఒక పరిష్కారం, కమ్యూనిస్టు ఉద్యమం బలపడిందని ఎప్పుడు కోరుకునేటువంటి వాడు. దురదృష్టవశాత్తు ఆయన భౌతికంగా మరణించుకోలేదు. కాబట్టి సంగయ్య గారు కోరుకున్నటువంటి ఆశయాన్ని సాధించేదానికోసం, ముఖ్యంగా ఉన్నవాడు లేనివాడు అనేటువంటి తారతమ్యాలు అనేటువంటి ఒక సోషలిస్ట్ సమాజం కోసం ఆయన చివరి వరకు కూడా పనిచేశాడు. మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మి ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఆశయాన్ని పరిపూర్తి చేసేదాన్ని ముఖ్యంగా ఇవాళ కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ ఇవాళ ఈ దేశంలో కార్మికుల్ని ఉద్యోగ భద్రత లేకుండా కార్మికుల్ని రోడ్డు పడేసేటువంటి కార్యక్రమాలని, చట్టాలని, కొత్త చట్టాలని ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి భవిష్యత్తులో
పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించడమే కాబట్టి సంగయ్య గారికి మనం అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళిని తెలియజేస్తూ 9వ వర్ధంతి సందర్భంగా కాబట్టి సంగయ్య గారికి విప్లవ దోహాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. ఈ ఖమ్మం నగరంలో ఎవరు ఉండరు. సంగయ్య గారు సరే విద్యార్థి దశ నుండి వామపక్ష భావాలతోటి ఎర్రజెండా నాయకత్వంలో జరిగినటువంటి పోరాటాలలో వాళ్ళ ఆయన ఈ విప్లవ పార్టీ నుంచి వచ్చిన అంతిమంగా ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఒక మంచి నాయకుడిగా, నిబద్ధతమైన నాయకుడిగా సంగయ్య గారు వాళ్ళు పనిచేశారు. సంగయ్య గారు వాళ్ళ ఏదైనా కార్యక్రమం ఇస్తే సంగయ్య గారు ఒక నిక్కచ్చిగా నిబద్ధత కలిగినటువంటి కాంపిటగా సంగయ్య గారు దేనిపైన మాట్లాడాలన్నా, ఎవరి గురించి మాట్లాడాలన్నా తను ఉండగలిగినట్టు ఎవరిని నొప్పించకుండా, అంటే కొంతమంది మనం చెప్పాల్సి వస్తే మనం ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి, కానీ చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా ఏ నాయకుడి గురించి అయినా, ఏ చర్చ గురించి అయినా వాళ్ళ పార్టీలో ఆ వేదికలో మాట్లాడేవాడు. కానీ ఎవరిని నొప్పించకుండా, ఎవరిని ఇబ్బంది కలిగే పద్ధతిలో కాకుండా సంగయ్య గారు తన ఎమ్మెల్సీలని పార్టీలో పనిచేసినటువంటి తీరుని మనం దగ్గర నుంచి చూసాం. సరే సంగయ్య గారు వాళ్ళ ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, ఈ నగర కార్యదర్శిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి సంగయ్య గారు సరే మనకి ఆయన క్రియాశీలకంగా పనిచేయలేకపోయినా ఆ కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నటువంటి అనుకూల పరిస్థితుల్లో మనకి ఆయన జీవించుంటే ఆయన సలహాలు, సూచనలు మనకి ఈ ఖమ్మం జిల్లా ఉద్యమానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అయినా సంగయ్య గారి వాళ్ళ యావత్తు కుటుంబం కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళ ఆ కుటుంబం మొత్తం తిరిగి పార్టీలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రలో కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగటం కూడా అది మనం ఆ కుటుంబానికి కూడా మనం అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా సంగయ్య గారు స్ఫూర్తితో సంగయ్య గారి వారసులంగా మనం ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం ఈ నగరంలో, ఈ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం అందరం సమిష్టిగా కృషి చేయాలని సంగయ్య గారికి వాళ్ళ విప్లవ సవాలు అర్పిస్తూ సంగయ్య గారు 40 సంవత్సరాలుగా నాకు తెలుసు. కాబట్టి సంగయ్య గారు ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు నిరంతరం నాకు కనిపిస్తూ నగర పార్టీలో క్రియాశీలకమైన కార్యదర్శిగా ఉంటూ మాకు మార్గదర్శకంగా ఉండేవారు. అంతకంటే మించి ముందుగా కామ్రేడ్ సంగయ్య గారు నా వివాహ సమయంలో ఆయన సాక్షి. అందువల్ల ఆయన భవిష్యత్తు గారు నా పెళ్లి సమయంలో సాక్షి సంతకాలు పెట్టడం వల్ల నువ్వు బాగున్నావా, నీ కుటుంబం బాగుందా, పిల్లలు బాగున్నారా, నిత్యము ఆయన వాళ్ళ పిల్లల్ని ఏ రకంగా చూసేవాడో ఆ రకంగా నా ఎదుగుదలకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆయన అడుగుతూ ఉండేవాడు. ఎందుకంటే ఆయన సాక్షిగా సంతకం పెట్టడంతో ఆనాటి నుంచి నా బాధ్యతగా ఆయన ఫీల్ అయ్యాడేమని నేను అనుకుంటున్నాను. కాబట్టి సంగయ్య గారు ఇదోరం సురేష్ గారు చెప్పినట్లు ఏ కమిటీలైనా కానీ, ఎవరికి భిన్నంగానైనా కానీ తనకు నచ్చినటువంటి పద్ధతుల్లో మాట్లాడటంలో ఆయన పాత్ర గణనీయంగా ఉండేది. సంగయ్య గారితో పాటు సుమారు 15-16 సంవత్సరాలు నేను కార్యవర్గ సభ్యులు ఉన్నాను. అంతకుముందు ఇంకో 13 సంవత్సరాలు, అంటే 25-26 సంవత్సరాలు కౌన్సిల్ సభ్యులుగా ఈ జిల్లా పార్టీలో కొనసాగాను. ఖమ్మం జిల్లా కేంద్రంలో 15-16 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క పని విధానం ఈ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏ మహాసభ జరిగినా కామ్రేడ్ సంగయ్య గారి యొక్క చేదోడు వాదోడుతోనే రాష్ట్ర, జాతీయ, జిల్లా ఏ మహాసభ జరిగినా ఆయన పాత్రతోనే జరిగేది. అలాగనే అంత ముందు కాలంలో జిల్లా కేంద్రంలో నిధుల యొక్క సమీకరణ కూడా ఆయన పాత్ర ద్వారానే నిధుల సమీకరణ జరిగేది. ఈ రకంగా ఆయన క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తూ రాష్ట్ర పార్టీలో రాష్ట్ర సభ్యుడిగా ఉండేవారు, ట్రేడ్ యూనియన్ నాయకులు ఉండేవారు. అన్ని రంగాల్లో కూడా సభ్యచార్జిగా ఉండేటువంటి సంగయ్య గారు
గోళ మనిషి, అందరితో చిన్నపిల్లలు పెద్దవాళ్ళలో పెద్దవాడిగా అందరితో కలివిడిగా ఉండేటువంటి వాడు. ఆయన జ్వరబడినటువంటి మన జిల్లా పార్టీలో ఆయన కార్యదర్శి వర్గ సభ్యుడిగా కాలేకపోయారు. అది మేము కూడా లోటుగానే భావించాం. ముగింపు దశకు వచ్చినప్పటికే ఆ అవకాశం ఆయనకి వస్తుందే అనుకున్నా ఈ లోపల ఇల్నెస్లో పడ్డారు. తర్వాత అది కాలేకపోయారు. సరే, ఏది ఏమైనా కామ్రేడ్ సంగయ్య గారు ధన్యజీవి. ఆయన జీవిత కాలంలో ఎదుటి వారిని చూసి నేర్చుకోవడం కాదు, సంగయ్య గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తన యావత్ ఆస్తిని కూడా కమ్యూనిస్ట్ పార్టీ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి, పులిగట్టు పెట్టి పోగేసినటువంటి మనిషి కాదు. ఆయన ఖమ్మం నగరంలో అందరికీ తెలిసిన మనిషి అయినా, ఖమ్మం నగరంలో ఆయన ద్వారా నిధులు వచ్చినా ఏనాడు కూడా సొంతానికి కుటుంబానికి వాడుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆయన ఓవర్ టైమర్ లెక్క అందరి లెక్కనే నిలబడి ఆఫీస్ సెక్రటరీ దగ్గర అడుక్కొని, అంటే అడుక్కోవడం వేరే ఉద్దేశం కాదు, అవసరాలను అప్పగించుకోవడం తప్ప తనకి ఉన్నటువంటి దాన్ని స్వేచ్ఛగా వినియోగించుకొని ఆయన అట్లా ప్రవర్తించలేదు. అటువంటి నీతి నిజాయితీలు కలిగినటువంటి కామ్రేడ్స్ కమ్యూనిస్ట్ పార్టీకి అవసరం. కమ్యూనిస్టులు అంటేనే ఒక ప్రత్యేకంగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది, భిన్నంగా ఉండదు. కమ్యూనిస్టులు సమాజంలో కలిసి ఉన్న భిన్నంగానే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కమ్యూనిస్టుగానే జీవించాలి. ఆ రకంగా కమ్యూనిస్టుగా నిజాయితీ కలిగిన కమ్యూనిస్టుగా సంగయ్య గారు జీవించారు. వారు మనకి ఆదర్శవంతమైనటువంటి మనిషి. వారికి నివాళులు ఇవ్వడం అంటే వారి జీవన విధానాన్ని మనం అనుసరించడమే వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళిగా భావిస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలకు, పిఎంఏ కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. మేకల సంగయ్య గారు మన గౌరవనీయమైన వ్యక్తి. ఆయన జీవితాన్ని కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం, కార్మిక ఉద్యమం కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. అప్పుడే 9 సంవత్సరాలు అయినా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయనతో ఉన్న అనుబంధం మనకి అట్లాంటిది. రవితో మాట్లాడుతూ అంటే అప్పుడే 9 సంవత్సరాలు మనకు వచ్చేసింది ఆయన చనిపోయి అని. అట్లాగా జనంలో కలిసిన వ్యక్తి. నేను సిపిఎం నుంచి 2008 మే నెలలో రిజైన్ చేసి 2008 సెప్టెంబర్లో సిపిఐ పార్టీలో జాయిన్ అయ్యాం. ఆ రోజు ఆయన చాలా ఆత్మీయంగా స్వాగతించాడు. వచ్చిన వెంటనే నరసరావు గారు మీరు ఏఐటీసీ బాధ్యతలో ఉండాలి అని చెప్పేసి అని ఆయనే చొరవ చేసి చెప్పి ప్రసాద్ గారితో మాట్లాడి జిల్లా కౌన్సిల్ పెట్టించి ఆయన అప్పటికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన గౌరవాధ్యక్ష స్థానానికి సంగయ్య గారు, అధ్యక్షుడి స్థానంలో నన్ను ఉంచి, ఎందుకంటే పెద్దోళ్ళని తప్పించొద్దు నా కోసం అంటే, లేదంటే మీరే బాధ్యతలో ఉండాలి యువకులు అని ఆనాడు ఆయన రకంలో బాధ్యత. అరమరికలు ఆయన బృందకాలంలో 2009 నుంచి 2016 ఆయన చనిపోయేంత వరకు ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి పనిచేసిన మంచి వ్యక్తి సంగయ్య గారు. సంగయ్య గారు కార్మిక వర్గానికి, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి ఆదర్శం. వారికి ఈ సందర్భంగా విప్లవ జోహార్లు తెలియజేస్తూ సభలు చెప్పుకుంటే సమయం సరిపోదు. ఎందుకంటే ఖమ్మం పట్టణం ఎప్పటి నుంచో, ఎప్పుడు పుట్టిందో అప్పుడు సంగయ్య గారు ఈ ఖమ్మానికి సిపిఐ పార్టీ అంటే సంగయ్య గారు అంటే సిపిఐ పార్టీ అనేది తీసుకురావడం జరిగింది. సంగయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ గురించి, సిపిఐ పార్టీ భుజం మీద వేసుకొని ఒకళ్ళు ఉన్నా ఇద్దరు ఉన్నా కార్యక్రమాలు చేయటం. రెండోది పార్టీని మాత్రం ఎటువంటి మచ్చరాన్ని కూడా పనిచేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మనకు ఖమ్మం నగరంలో ఈరోజు పార్టీగా క్యాడర్ ఉన్నామంటే మేమంతా కూడా సంగయ్య గారి చేతుల్లో పనిచేసి ఈరోజు తిరిగి ఉండమే. అందుకోసమే సంగయ్య గారికి మరి ఒకసారి జోహార్లు అనిపిస్తూ ఇంతటితో ఈ సభ ముగింపు జరుగుతుంది.